ఒకప్పటి యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకి చాలా తేడా ఉంది. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ యుద్ధ క్షేత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ మేవన్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తు యుద్ధాలలో జరిగే బీభత్సాన్ని మనకి అలా కంటి ముందు చూపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక కంప్యూటరు అలాగే ఒక సైనికుడు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కేవలం 12 గంటల్లోనే శత్రువుల లక్ష్యాలపై సుమారుగా 900 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇవి మనకి వేరువేరు విడివిడి సంఘటనలా అనిపించినా కూడా నిజానికి ఇవి పరస్పర సంబంధం ఉన్నటువంటి సంఘటన. రాబోయే కాలంలో యుద్ధం ఎలా ఉంటుందో చెప్పేటటువంటి భయంకరమైన వాస్తవాలు ఇవి. ఇప్పుడు శత్రు జెట్ విమానాన్ని కూల్చివేయడమో లేదా సైనిక స్థావరాన్ని ధ్వంసం చేయడమో ఇలాంటివి మాత్రమే చేస్తే సరిపోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల కాలంలో యుద్ధం అంటే అసాధ్యమైనటువంటి వేగము, ఆలోచనల్లో, అమలులో మెరుపు వేగం ఉండాలన్నమాట. ఫిబ్రవరి 28, 2026న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడులు సరిగ్గా ఇవే శక్తులను ప్రదర్శించాయి. పాలంటీర్ సంస్థ రూపొందించినటువంటి మేవన్ స్మార్ట్ సిస్టమ్ MSS అనేది మెషిన్ లెర్నింగ్ మరియు AI ఆధారిత యుద్ధ క్షేత్ర విశ్లేషణ యంత్రం. ఇది శాటిలైట్ చిత్రాల్ని, డ్రోన్ ఫుటేజీని, శత్రువుల సంభాషణల్ని అలాగే ఇవన్నింటినీ కూడా 150కి పైగా ఇతర మార్గాల ద్వారా వచ్చేటటువంటి సమాచారంతో కలిపి విశ్లేషించి మొదటి రోజే అమెరికా సైన్యానికి 1000 కంటే ఎక్కువ దాడుల ఆప్షన్స్ని అందించింది. అమెరికా సెంటకామ్ ప్రతినిధి అయినటువంటి కెప్టెన్ తిమోథీ హాకిన్స్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం AI సాంకేతికత సైనికులు వేగంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతూ ఉంది. ఒకప్పుడు డేటాను విశ్లేషించి శత్రువులను గుర్తించడానికి గంటల కొలది టైం పట్టేది. ఇప్పుడు AI వచ్చేసింది, ఆ పనిని నిమిషాల్లో చేస్తోంది. 6 రోజుల్లో అమెరికా 2000 లక్ష్యాలను తాకింది. దీనివల్ల 1000 మందికి పైగా మరణించారు. ఇందులో మినాబ్లోని ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తీవ్రత 2003 ఇరాక్ యుద్ధం కంటే రెట్టింపు స్థాయిలో ఉందని అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అనే మరో నిపుణుడు చెబుతున్నమాట. గతంలో ఒక లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయడానికి కిల్ చైన్ అంటారు ఆ మెకానిజాన్ని 72 గంటల సమయం కనీసం పట్టేది. ఇప్పుడు అది కేవలం కొన్ని నిమిషాలకు పడిపోయింది. ఆంథ్రోపిక్ ఈ సంస్థకు చెందినటువంటి క్లాడ్ AI ఇప్పుడు ఈ వ్యవస్థకే ఒక మెదడులాగా పనిచేస్తోంది. యుద్ధక్షేత్రంలో డేటాను విశ్లేషించడమే కాకుండా కంప్యూటర్లు సైనికులతో చాట్ చేస్తూ నిర్ణయాల్ని సూచిస్తున్నాయంట. మీరు ఈమెయిల్ రాయడానికి వాడే అదే క్లాడ్ AIని సైన్యం ఇప్పుడు యుద్ధాల కోసం వాడుతోందన్నమాట. ఫిబ్రవరి 2026లో అమెరికా ప్రభుత్వం క్లాడ్ AIలోని నియంత్రణల్ని అంటే గార్డ్ రైల్స్ వీటిని తొలగించాలని చెప్పి ఆంథ్రోపిక్ సంస్థను కోరడం జరిగింది. తద్వారా మానవ పర్యవేక్షణ లేకుండానే AI నేరుగా దాడులు చేసేలాగా ఫుల్లీ అటానమస్ వెపన్స్ అన్నమాట అలా ప్లాన్ చేయడానికి ట్రై చేసింది. అయితే దీనివల్ల సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది అని ఆంథ్రోపిక్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంథ్రోపిక్ ఉత్పత్తుల్ని వాడటం ఆపివేయాలని, 6 నెలల్లో వాటిని సైనిక సాంకేతికత నుంచి తొలగించాలని కూడా ఆదేశించారు. గతంలో ఇజ్రాయెల్ సైన్యం లావెండర్ అనే AI ప్రోగ్రామ్ని వాడి గాజాలో 37,000 లక్ష్యాల్ని గుర్తించింది. ఆ సమయంలో ప్రతి ఒక్క మిలిటెంట్ కోసం 15 నుంచి 20 మంది సామాన్య పౌరుల్ని చంపడం ఆమోదయోగ్యమని ఇజ్రాయెల్ అంతర్గతంగా నిర్ణయించుకోవడం ఏ సహాయంతో జరిగినటువంటి మారణహోమంగా విమర్శలు ఎదుర్కొంది. మేవన్ లేదా దాని వంటి AI వ్యవస్థలపై అమెరికా సైన్యం పూర్తిగా ఆధారపడిపోయింది. ఇరాన్ యుద్ధంలోనే కాకుండా అంతకుముందు సోమాలియా, సిరియా, ఉక్రెయిన్ యుద్ధాలలో కూడా దీన్ని ఉపయోగించారు. అయితే AI వ్యవస్థలు ఇంకా పూర్తి స్థాయిలో నమ్మదగినవి కావని, మానవ పర్యవేక్షణ లేని యుద్ధాలు మానవాళికే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.